రామి రామి మలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. గెటప్ లో వచ్చాను కదా పవన్ కళ్యాణ్ వేషం అనుకుంటున్నారేమో, కాదు. ఈ లూప్ చూస్తే ఇవాళ గెటప్ ఎవరిదో మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. దయచేసి మీరు అరవకుండా ఉంటే నేను ఇవాళ కొంచెం మాట్లాడాలి. మీరు అరవకుండా ఉంటే నేను కొంచెం మాట్లాడాలి. ఏం చెప్పమంటారు స్టూడెంట్స్ గురించి? ఎంత చెప్పమంటారు స్టూడెంట్స్ గురించి? చేసి అరవద్దు. నేను ఇవాళ ఒక విషయం చెప్పాలి. డైరెక్టర్ సంతోష్, నువ్వంటే నాకు ఇంతవరకు ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు జీన్స్ షోకి స్టూడెంట్స్ ని తీసుకొచ్చావో అప్పటి నుంచి నేను జీవితాంతం నేను ఇష్టపడుతున్నాను. సభాముఖంగా నేను నీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. ఏం చెప్పమంటారు స్టూడెంట్స్ గురించి? స్టూడెంట్స్ అంటే చదువుల కోసం కాదు, క్యాష్ లాంటి ప్రోగ్రాంల కోసం పుట్టిన వాళ్ళు అని చెప్పమంటారా? స్టూడెంట్స్ అంటే పటాస్ లాంటి షోలో క్రేజీ ఆన్సర్స్ చెప్పడానికి కాలేజ్ ఎగ్గొట్టి వచ్చేవాళ్ళు అని చెప్పమంటారా? స్టూడెంట్స్ అంటే జీన్స్ షోలో ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ తో సెలబ్రిటీస్ ని తికమక పెట్టేవాళ్ళు అని చెప్పమంటారా? స్టూడెంట్స్, మీరు నాకు ఒక వ్యసనం. అలవాటు అయితే అది అసలు తగ్గదు. మా కాలనీలో మా పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చి అమ్మా అల్లరంటే ఏంటి అని అడిగారు. అప్పుడు నేను జీన్స్ షో పెట్టి మిమ్మల్ని చూపించి చూపించాను. అందుకని స్టూడెంట్స్, మీ అందరి ఆయుష్లు తీసుకొని మీ అందరి ఆశీస్సులు తీసుకొని మీరెప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నా షోలకి వస్తూ ఉండాలి. మీరు లేని నా షోలొద్దు. మై నేమ్ ఇస్ సుమా కనకాల. మై గాడ్ ఇస్ కాలేజ్ స్టూడెంట్స్. మై గాడ్ ఇస్ కాలేజ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0 కి స్వాగతం, సుస్వాగతం. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం. అక్షరాల 36 లక్షలు. ఇవాళ మన షోకి వచ్చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో ప్రతి షోని దడదడలాడించేటువంటి మన యాంకర్ రవి అండ్ అలాగే ఇండియన్ ఐడల్ తెలుగు తేజం రేవా. సారీ రవి, నువ్వు 2-3 సార్లు ఇలా అడిగావు కానీ సమయానికి పర్సు కూడా లేదు నా దగ్గర. అర్థమైంది. ఫస్ట్ అడిగిన తర్వాత చూసుకున్నావు లేదు కదా సౌకర్యం లేవేమో అని. అవును, వేరే సార్ ఇండియన్ ఐడల్. ఇండియన్ ఐడల్ ఇస్ ఆన్ ది వే. పాపం దారిలో వచ్చేటప్పుడు ఎవరో సార్ మీరు రేవంత్ కదంటే అవును ఒక్కసారి మనోహరి పాట పాడినంటే ఆపి దిగి అట్లా పాడట్లేదు ఈ మధ్య. మానేశాడా? అది ఇస్తే గాని. Let's invite Revant, our Indian Idol. Don't worry,
అనిపించలేదా ఇలాంటి ఒక ఇండియన్ ఐడల్ లాంటి కాంపిటీషన్ కి వెళ్ళాలి, మన సత్తా మనం చాటాలి, మన పవర్ ఏంటో మనం చూపించాలి అని? అలాంటి షోలకు వెళ్తే కుక్కలు ఎంటబడి కొడతాయి, నన్ను కరుస్తాయని. సో నీ టాలెంట్ ఏంటో నీకు తెలుసు. అంటే ఉత్తమ బాత్రూమ్ వరకే. ఏది బాత్రూమ్ లో నీ టాలెంట్ ఏంటో ఒకసారి బయట పెట్టు. తేనె పళ్ళు రాలుకున్న ఉత్తమన్నలే. కానీ రేవంత్ ఇదిగో ఇప్పుడు ఈ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్. మనం అనుకుంటే మన డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడానికి కష్టపడాలి, వెళ్ళాలి, ఫైట్ చేయాలి అని ప్రూవ్ చేశాడు, ఇండియన్ ఐడల్ అనిపించుకున్నాడు. సో గట్టిగా చప్పట్లు. ఏయ్ బాయ్స్, మీ ఫోటోలు కొన్ని ఉన్నాయి మా దగ్గర, ముందు అది చూద్దాం. అది బట్టలు ఎందుకు కూడా తీసింది? ఇది నేనే ఇప్పేసాను. ఎందుకట్లా? నాకు బేసిక్ గా ఒంటిపైన బట్టలు నుంచి కూడా నచ్చదు. చిచ్చి ఇదేం బుద్ధి. ఎవరైనా అమ్మాయి వస్తే పటాయిద్దామని ట్రై చేస్తుంది. ఆడ ఫుట్పాత్ మీద కూర్చోనా? ఆహాహా, అన్నుమలిక్ గారికి నడుము పట్టేసినట్టు కదా దీని తర్వాత. ఒక చేయితో నడుము పట్టుకొని ఇంకో చేయి ఎక్కడ పెట్టావురా అని. ఈ వయసులో అంతకన్నా లేపు దించేసి అంటున్నా. అన్నుమలిక్ గారి వయసు ఎంత ఉంటుందిరా? 70-75 ఉంటుంది. రేవంత్ ఎంత ఉంటుంది చెప్పు? 25. రేవంత్ 25, నాది 26. నాది 18. సైడ్కి వస్తావా అని అడుగుతుంది. దేనికి సాంగ్ నేర్పాను. మనోహరా హాయ్, దిస్ ఈస్ ప్రియాంక. అబ్బా నీ వాయిస్ చాలా బాగుంది. రేవంత్ ఒక పాట డెడికేట్ చేయి. రాజు భయ్యా, మహారాజు భయ్యా. పైన తిప్పేకి కింద పెట్టుకోండి. అది ఏం గెటప్ చెప్పు? కట్టప్ప కాదు, ఒసామా బిన్ లాదెన్. అది దీని ముందు చూసుంటే అతను ముందే పోయేవాడు. అమెరికా వాళ్ళకి ఇంటి కష్టాలు ఉండేవి కాదు. లాస్య పోయిందని గడ్డం పెంచుకుండు, సిమికి వచ్చిందని గుండు. స్టెప్ పేరు దురద పెడుతుంది గోక్కుంటున్నాడు. ఇంకేముంది? నా బతుకు నాశనం. సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ చూసేవాళ్ళము. దిస్ ఇస్ నాట్ ఇంటిమేసీ. అందరూ తప్పు అనుకుంటున్నారు. ఇది కూడా ఇంటిమేసీ కాకపోతే ఇంకేంటి ఇంటిమేసీ? అన్న చెల్లెలు అనుబంధం అనుకోవచ్చుగా. ఎందుకు మీ పాడి జనం అలా తప్పుగా చూస్తారు? నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు పెడుతున్నావు. చూసావా నువ్వు అన్నా చెల్లెలు అంటే ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవ్వడం కాదు, అది అన్నా చెల్లెలు ఆ సంబంధం దట్ ఈస్ డిఫరెంట్. ఓ ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్. అంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు బాబు. అన్నా చెల్లెలు అనుబంధం కావచ్చు, ఏదో ఫ్రెండ్షిప్. హాయ్ రవి డార్లింగ్. ఏమన్నావు? రవి డార్లింగ్ అన్నావు కదా. రవి డార్లింగ్ అన్నది. ఇప్పుడు వచ్చి నేను ఒక చిన్న హగ్ తీసుకున్నాను, ఇంటిమేసీ అయిపోతుంది, లేకపోతే ఇంకేమవుతుంది? ఇండైరెక్ట్ గా హగ్ ఇమ్మంటాడా మదా? పక్కా వస్తా. దాదా చూడు, ఒక అన్నయ్య ఒక చెల్లెని పట్టుకున్నాడు. అది అన్నయ్య చెల్లెల అనుబంధం, ఇది ఫ్రెండ్షిప్ సంబంధం. శ్రీముఖి రవి చెవులో అంటుంది పీక్ నో దిగుసో అని అన్న. పటాస్ పేర్ పర్ఫెక్ట్ పేర్. థ్యాంక్ యూ సో మచ్ నాదా. ఇప్పుడు మొత్తం 4 రౌండ్లు ఉన్నాయని చెప్పాను కదా, అది మొత్తం ఆడితే 36 లక్షలు వస్తాయి. సో మీకు అడ్వాన్స్ అమౌంట్ ఇస్తున్నాము, 1,00,000 రూపాయలు. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. జీన్స్ వర్షన్ 2.0 లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. కమాన్ పిల్లలు రండి. కమాన్ తల్లిదండ్రులు వచ్చేయండి. మీరు ఒక్కసారి మా కోసం మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొని రారా. రెడీ 1 2 3 మ్యూజిక్.
కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జిబ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి కిమారో మారో మారో కిమారో మారో మారో కిమారో కిలికి మారో 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 కిలికి కిమారో మారో మారో కిమారో మారో మారో రవి ఆయన ఎత్తుకొని దింపేసి వచ్చావా నువ్వు? కిమారో మారో మారో కిమారో నాకు ఆయనలో మహేష్ బాబు గారు అందరూ రవితేజ గారి ఎనర్జీ కనబడుతుంది. కిమారో మారో మారో కిమారో కిలికి మారో 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 కిలికి. ఓకే, మీరు కరెక్ట్ మ్యాచ్ చేస్తే 25,000, రాంగ్ మ్యాచ్ చేస్తే మీకు ఇచ్చినటువంటి అడ్వాన్స్ లో నుంచి మీరు ఒక 25,000 నాకు వెనక్కి ఇచ్చేయాలి. ఓకే, 3 కరెక్ట్ మ్యాచెస్ చేస్తే మేము ఇంకో 25,000 ఎక్స్ట్రాగా ఇచ్చేస్తాం. ABCD లోంచి ఏ పేరెంట్ ని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు? ఏని సెలెక్ట్ చేసుకుంటాను. పేరెంట్ ఏ. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5. అయ్యో, మీరు రీసెంట్ గా తిరుపతికి వెళ్ళారండి? ఏమి చెప్పకండి. చైల్డ్ 6. ఏం ఫ్రీజ్ చేయను, అన్ని చూసేశారు. 5. ఓకే, చైల్డ్ 5 అండ్ పేరెంట్ ఏ ఆ పర్ఫెక్ట్ మ్యాచ్ పాప ముఖంలో అనుకుంటున్నారు. సంతోషం చూడండి. మా నాన్న పక్కన నేను ఉన్నానే. అయ్యో నానా, అవును కదా, అడ్డే అడ్డే. అవునా కాదా చూద్దాం. భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా 25,000 ఇవ్వు. మిగిలేది చింతేనా. రాంగ్ మ్యాచ్ అయితే మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంటుందిగా. స్టూడెంట్స్, రవి ర్యాపిడ్ ఫైర్ పట్టరండి. ఈ ర్యాపిడ్ ఫైర్ ఇది రవి నీకు మాత్రమే. ఓకే, బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ప్రదీప్ నా, రేవంత్ నా? శ్రీముఖి. అది మాకు తెలుసు కాబట్టి మేము పెట్టలేదు. బేసిక్ గా మేము ముగ్గురం ఒక టీం అన్నమాట, క్రికెట్ మేట్స్. అదంతా కాదు, తొందరగా చెప్పు. వీడు పక్కన ఉన్నాడు కాబట్టి ప్రదీప్. బ్రేకింగ్ న్యూస్, బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు ప్రదీప్ కి అని చెప్పినటువంటి రవి, దానికి ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకున్నటువంటి రేవంత్ అండ్ రవి. ప్రదీప్, నీ స్పందన తర్వాత తీసుకుంటాం. నీ సినిమాలో పని మనిషి క్యారెక్టర్ ఇస్తే ఎవరికి ఇస్తావు? శ్రీముఖికా, లాస్యకా? శ్రీముఖి గట్లిస్తాను పని మనిషి క్యారెక్టర్. బ్రేకింగ్ న్యూస్, శ్రీముఖికి ఎట్లా ఇస్తాను నేను పని మంచి క్యారెక్టర్ ఇస్తే లాస్యకే ఇస్తాను అని చెప్పిన రవి. కాదు, నేను శ్రీముఖికే ఇస్తా. బ్రేకింగ్ న్యూస్, నేను శ్రీముఖికి పని మనిషి క్యారెక్టర్ ఇస్తాను. శ్రీముఖి, నువ్వు అంతకన్నా ఇంకా అంటే ఆ సినిమాలో వేరే వాళ్ళని కాదు, నేను శ్రీముఖి అక్కడ కూడా. అది పాయింట్. అంటే నువ్వేంటి డ్రైవరా అక్కడ? నేను పిచ్చపోండి. మీ సీక్రెట్స్ విషయంలో మీరు బాగా భయపడేది ఎవరికి? మీ అసిస్టెంట్స్ కా, డ్రైవర్స్ కా? అసిస్టెంట్ చాలా నమ్మకస్తుడు, డ్రైవరే. సుమ దగ్గర నుండి మీరు తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటి? ఇంత ఏజ్ వచ్చినా కవరింగ్ ఎలా చేస్తుందనా? యాంకరింగ్ రాకపోయినా ఇన్నేళ్లు ఎలా మేనేజ్ చేస్తే? యాంకరింగ్ టాలెంట్ ఉంది కాబట్టి ఇన్నేళ్ళు. ఫస్ట్ వన్. ఇంత ఏజ్ వచ్చినా నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను? హౌ? ఓన్లీ అందులో నిజం ఉంది కాబట్టి బ్రేకింగ్ న్యూస్ ఏముంది. హీరోగా మారడానికి రీజన్ ఏమిటి? ప్రతివాడు అవుతున్నాడు, నేను అయితే ఏమిటి? ఏజ్ అయిపోతుంది, తొందరగా అవుదాం అని. ఏదైపోతుంది కనీసం ఇప్పుడనే చేయండి అని. రాములమ్మ స్టెప్ సుమతో వేయిస్తావా, రేవంత్ తో వేయిస్తావా? ఇద్దరితో వేయిస్తా, రండిరా. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ.
నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. విజయశాంతి గారి తర్వాత సెట్ అయిందంటే సుమా గారికి. అందులో ఎంత దుమ్ము ఉంటుందో తెలుసా నీకు? BCD లో నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు? మా మహేష్ బాబు కమ్ రవితేజ గారు. D. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. సుమ గారు ఆ, 1 గానీ 4 గానీ అండి, ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు అనిపిస్తుంది నాకు. 1 చూడండి, 1. 4 చూద్దాం, 4. రే ముక్కు కాదురా పాప, ముక్కు దేవుడు బాగా చెక్కాడు. 1 ఫిక్స్. 1 ఫిక్స్. ఓకే, 1 అండ్ పేరెంట్స్ G పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు. అవునా కదా చూద్దాం. Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki uno duno muo chao damba damba bugo kiliki Kimaro maro maro Kimaro maro maro Kimaro kiliki maro 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 kiliki Kimaro maro maro 25,000. Kimaro maro maro Kimaro maro maro నెక్స్ట్ బియా సియా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? సి. చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఏంటి చెప్పండి? 5, చైల్డ్ 5. ఓకే, చైల్డ్ 5 అండ్ పేరెంట్స్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ చెప్పారు కాబట్టి రేవంత్ కి ర్యాపిడ్ ఫైర్ ఉంది ఇప్పుడు. ప్లీజ్ ఇవ్వండి. మందు నైట్ టైమ్ లో తాగుతారా, పగలు కూడా తాగుతారా? 24/7 తాగుతానే ఉంటాను. ఇప్పుడు కూడా తాగే వచ్చాను, కాకపోతే యాక్టింగ్ చేస్తాను. కాకపోతే కొబ్బరి ఇండియన్ ఐడల్ లో బాగా ఓవర్ యాక్షన్ చేసింది ఎవరు? అన్ను మల్లిక, సోను నిగమ? ఇద్దరు కాదు, రెండిట్లో నన్ను మాత్రం గుర్తుకుంటాడు. రెండిట్లో ఒకటే. రాంగ్ క్వశ్చన్. మీరు ఎట్లా ఊరుకుంటారో నేను అడుగుతున్నాను అంతే. అడగండి. ఒక్క పేరు చెప్పమని. ఒక పేరు ఓ శ్రీముఖి లాస్ట్ చెప్పారు కదా. ఇప్పుడు ఎవరు బాగా ఓవర్ యాక్షన్ చేశారు? సోను నిగమ, అను మల్లిక? చెప్పలేను నేను. జరుగు, నేనే చెప్తాను. బ్రేకింగ్ న్యూస్. ఇద్దరులో ఎవరో ఓవర్ యాక్షన్ చేశానంటే ఏం చెప్పమంటారు? ఇద్దరు బాగా చేశారు ఓవర్ యాక్షన్ అని చెప్పిన రేవంత్. ఏ షో చూసినప్పుడు యాంకర్ గా వీళ్ళు బెస్ట్, నేను బెస్ట్ అనుకున్నావు. పటాసా నా షో నా ఇష్టం? పటాస్ షోలో రవి ప్లేస్ లో నేను ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే పక్కన శ్రీముఖ్ ఉంది కాబట్టి. బ్రేకింగ్ న్యూస్. పటాస్ షోలో రవి అనే యాంకర్ వేస్ట్, నేనైతే బాగుంటాను అని చెప్పిన రేవంత్. అనలేదండి బాబు, ఇది బ్రేకింగ్ న్యూస్, ఏమైనా మార్చుకోవచ్చు.
సుమతో డైలాగ్ వార్ చేస్తావా, ఇమిటేషన్ వార్ చేస్తావా? డైలాగ్ వారా? డైలాగ్ వార్. రేవంత్ వర్సెస్ సుమక్క. కమాన్. ఏ వీరశంకర్ రెడ్డి, ఏ సోమశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వేలు చూపిస్తున్నాడు, నాకు అర్థం కాదు. ఏమంటివి డైలాగ్ లేవి నీవి చెప్పు. నా డైలాగ్ ఏం తెలియదు కదా. ఏ డైలాగ్ చెప్పరా, నేను అందిస్తుంటారా? రెడీ, ఇప్పటి నుంచి స్టార్ట్. చెప్పు, స్టార్ట్. రెడీ. మీకు బీపీ వస్తే అరే లిప్సింగ్ కి నేను ఇంకా డైలాగ్ చెప్తా. 1 2 3 4. నీకు బీపీ వస్తే నీకు పీ అనుకుంటారేమో, నాకు బీపీ వస్తే హోల్ ఏపీ అనుకుంది. ఒక్క అడుగు. లిప్సింగ్. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ. హలో ప్రియా, వస్తున్నా ఇప్పుడే. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు. మమ్మీ 2 కిలోల మటన్ తీసుకురావాలి. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, బాగా నిద్రపో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో తెలుసా? ఎవడాడు? పండుగడు. అది పని చూడమను. మనోహరి సాంగ్ థియేటర్ లో చూస్తున్నప్పుడు ప్రభాస్ ప్లేస్ లో నేనుంటే బాగుండేది అనుకున్నావా? సొమ్మొకటిది సోకొకటిది అనుకున్నావా? ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్, మనోహరి సాంగ్ పాడడమే కాదు, అసలు ఆ ప్లేస్ లో నేనుంటే బాగుండు అని అనుకున్న రేవంత్. అక్క ఇదే ఇప్పుడే నిజం చేద్దాం. మనోడు ప్రభాస్, 3 అబ్బాయిలు, అక్కడ 3 మనోహరిలు. Okay, ఒక్కసారి come on. పర్ఫార్మెన్స్. కమాన్ డార్లింగ్, Come on, కమాన్. 3 అబ్బాయిలు. ఇరుక్కుపో, హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో, నీ తరివి తీరా తీరా, తొణక్క పెణక్క వయస్సు తెరల్ని తీరా తీరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా. ఇప్పుడు నీది అయిపోయింది, ఇప్పుడు నువ్వు దా. ఏం చేస్తావండి? మనోహరి, మనోహరి. ఓకే, మనకి ఈ రౌండ్ లో పాపం ఈవిడికి మ్యాచ్ చేయక్కర్లేదు. గెస్. 2 2 2. కరెక్టేనా? మీ దగ్గర 1,25,000 ఉంది. ఈ రౌండ్ అయిపోయింది. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ పిక్చర్స్ చూపిస్తాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తాము, మీరు మ్యాచ్ చేయాలి. కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. 3 మ్యాచెస్ కరెక్ట్ గా చేస్తే మీకు ఎక్స్ట్రాగా 50,000 ఇస్తాం. ఓకే, ఫస్ట్ ఎవరి పిక్చరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక డైరెక్టర్ కొడుకు. ఆప్షన్ ఏ వైవిఎస్ చౌదరి, బి ప్రకాష్, సి హరీష్ శంకర్ అండ్ డి సుకుమార్. నాకెందుకో ఏ అండ్ డి. ఏ అండ్ డి రెండు పక్క పక్కన పెట్టండి. ఐఎమ్ ఫిక్స్ విత్ ఏ. నాకు అనిపిస్తుంది. రేవంత్ నీకేమనిపిస్తుంది? నాకన్నా పెద్దవాడు కాబట్టి రవి అని చెప్తే నేను అదే ఫాలో అవుతున్నాను. ఏ. ఓకే, పేరెంట్ ఏ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ఆ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. చూడండి, పుట్టము దొరకది లెండో, ఎవడికి విడు దొరకడు లెండో, ముదురండో
గడు సండో తోడిగేను ముసుగండో. అవును రవి, హీరోగా సినిమా చేస్తున్నావు కదా, దాని విశేషాలు ఏంటో చెప్పు. మోస్ట్లీ మే ఎండింగ్ రిలీజ్ అనుకుంటున్నాను. Okay. షూట్ అయిపోయింది, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, మొత్తం అయిపోయింది, రెడీ ఉంది. సో మంచి టైం కోసం చూస్తాను. రొమాంటిక్ మూవీనా? ఇట్స్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ద నేమ్ ఆఫ్ ద మూవీ? ఇది మా ప్రేమ కథ. సో ఇది నీ ప్రేమ కథ అని రియల్ లైఫ్ లో చెప్పడానికి చెప్తే నువ్వు ఎవరి ప్రేమ కథ చెప్తావు? నాది ఏమని చెప్పను, ఎలా చెప్పను? అవునన్నా కాదన్నా ఆడదాం ఇప్పుడు. రవి, నీ ఆన్సర్స్ ఒకవేళ అవును అయినట్టయితే నువ్వు రేవంత్ ని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పి నుదుట మీద ముద్దు పెట్టాలి. శ్రీముఖి అంటే నీకు ఇష్టం, నువ్వు మగాడివి, ఇంతసేపు ఆలోచించేవేంటి? అంటే ఇలాంటి క్వశ్చన్లు కూడా అవును అని చెప్పుకోవాలా నేను? దరిద్రంగా దరిద్రంగా. ఛీ! ఈటీవీ ప్లస్ లో పటాస్ #1 షో ఎక్కడైనా పెట్టచ్చా? పటాస్ కదా. రేవంత్ రవి కన్నా వేస్ట్ గాడు. ఏయ్! ప్రదీప్ కన్నా నువ్వే మంచి యాంకర్. ఇప్పుడు రేవంత్ నీ ఆన్సర్స్ ఎస్ అయినట్టయితే నువ్వు రవిని ఎత్తి తిప్పి నుదుటి మీద ముద్దు పెట్టాలి. నీకు అమ్మాయిలంటే చిరాకు. ఏ మొగాడు ఒప్పుకుంటాడు దీనికి? నేను అస్సలు ఒప్పుకోను. రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నర్. అంటే నేను మగాడిని అన్న టైప్ అన్ని కాదు, నువ్వు మగాడివి అనిపించుకోవాలి ఇక్కడ, తను ఇండియన్ ఐడల్ అని అనిపించుకోవాలి ఇక్కడ. బాహుబలి నీ వల్లే హిట్ అయింది. రాంగ్ ఆన్సర్. అయిపోయింది. ప్లీజ్ లెట్స్ మేక్ అ మూవ్. బాగా ఆడారు, వెరీ గుడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో కొడుకు. ఆప్షన్ ఏ వివేక్ ఒబెరాయ్, బి ఫర్హాన్ అఖ్తర్, సి బాబీ డియోల్ అండ్ డి మాధవన్. నాకు తెలిసి ఫర్హాన్ అఖ్తర్. బి ఫర్హాన్ అఖ్తర్ నాకు అవునా? తెలిసి. యా. పక్కా? నో 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 నో. రైట్. వివేక్ ఓబ్రాయ్ వాళ్ళ వైఫ్ సేమ్ మనోడ్లానే ఉంటది. మనోడికి తల్లి పోలికలు వచ్చాయి, అందుకే వివేక్ ఓబ్రాయ్. ఓకే, వివేక్ ఒబెరాయ్ వాళ్ళ సన్ అన్నారు. అవునా కాదా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో కూతురు. ఆప్షన్ ఏ అరవింద్ స్వామి, బి ఉపేంద్ర, సి జయం రవి అండ్ డి కార్తి. ఉపేంద్ర గారి డాక్టర్ ఏమో అనిపిస్తుంది. ఓకే, బి ఫ్రీజ్ చేశాము. ఉపేంద్ర గారి డాటర్ అవునా కాదా చూద్దాం. Yo guys, this is not a mass song. This is the boss song. ఈ రౌండ్ అయిపోయింది. మీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి.
జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇప్పుడు బొమ్మరిల్లు రౌండ్ లో ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక బాబాయి, ఒక పిన్ని, ఒక అక్క, ఒక చెల్లి, చాలా మంది రావాలి. మీరు కొంచెం వెళ్ళరండి. బలభద్ర ఫ్యామిలీ పల్లికుప్పం గ్రామం చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు ఈ రోజు మన బొమ్మరిల్లు రౌండ్ కోసం. హాయ్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇంత చేస్తున్న నా డాన్స్ వృధా అయిపోయింది. అసలు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు. బాగా చేశానా? నేను ఎవరమ్మా? దగ్గరకు వచ్చి భయపడింది, దూరం నుంచి నన్ను గుర్తుపట్టింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి, నన్ను సుమాను గుర్తుపడుతుంది. చాలా మంది చిన్నపిల్లలు ఓన్లీ నన్ను టీవీలో మాత్రమే గుర్తుపడతారు, దగ్గరికి రాగానే అంటారు. ఎవరు పరిచయం చేస్తారు ఫ్యామిలీని? హాయ్ సుమా. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది పల్లికుప్పం, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. చెప్పండి. మాది బల్భద్ర ఫ్యామిలీ, మునియమ్మ వెంకటేశ్వర శెట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సరదాగా కాసేపు ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో నాన్న దేవుడు లాగా కనిపిస్తాడు? బాయ్ ఫ్రెండ్ తో చూసినా ఎవరని అడిగినప్పుడు. బార్ లో మందు హాఫ్ బాటిల్ తాగుతున్నప్పుడు ఫుల్ బాటిల్ ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు. ఇద్దరిని కలిపి మీ అమ్మ కుమ్ముతుందిలే తర్వాత. నాన్న మన మొబైల్ చెక్ చేయకుండా ఉన్నప్పుడు నాన్న మనకు దేవుడిలా కనిపిస్తారు. నాన్నకు చాలా పనులు ఉంటాయి కదమ్మా, ఎందుకంటే నాన్న మొబైల్ అమ్మ చెకింగ్ లో ఉంటుంది ఎప్పుడు. నా లవర్ కి వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతున్నప్పుడు నాన్న లేపుకొచ్చి మనకు పెళ్లి చేసినప్పుడు నాన్న దేవుడిలా కనిపిస్తారు. ఈ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. వాడు ఫస్ట్ ఈమెను ప్రేమించి మోసం చేసి ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళు నాన్న వెళ్ళి ఫైట్ చేసి, అరే మంచి స్టోరీ లైన్, ఎంతసేపు హీరోలు ఎందుకు ఫైట్ చేయాలి? హీరోలు నాన్నలు ఫైట్ చేస్తారు ఈసారి నుంచి. నా పేరు దేవి శ్రీ ప్రసాద్. దేవి, అయితే నువ్వు పాట పాడాలి. వాడి కళ్ళల్లో ఏదో పడినట్టుంది, ఊదండి. ప్రోగ్రెస్ కార్డ్ చూడకుండా సైన్ చేసినప్పుడు. ఓకే, ఇటువైపు వాళ్ళు చెప్పండి స్టూడెంట్స్. హాయ్ సుమా. హాయ్ అనుష. అబ్బా, నువ్వు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు అంటే ఫోన్ లో ఎట్లా మాట్లాడతావో నాకు తెలుసు. ఆల్రెడీ 2-3 అబ్బాయిలు సైకిల్ అడిగితే స్కూటీ కొనిచ్చినప్పుడు. ఎవరు? బాయ్ ఫ్రెండా? డాడీ. డాడీకి ప్రేమతో. శోభన్ బాబు లే. మనం వైన్ షాప్ కాడ ఫుల్ గా తాగి పడిపోయినప్పుడు డాడీ మన ఇంటికి తీసుకొచ్చి, ఫస్ట్ డాడీని ఎవరయ్యా తీసుకొచ్చేది ఇంటి దాకా? డాడీ 9 బీర్లు తాగి 10వ బీర్ మనకి ఇచ్చినాడు. ఈ అబ్బాయిలకి ఎంతసేపు బీర్లు చేసి. మరి మీరు పెట్టే టెన్షన్ తట్టుకోవాలంటే గదే కావాలి. నాకు సంబంధించి పేరెంట్స్ ఎప్పుడు దేవుళ్ళే. రాబాబు, విన్నారా? మందు తీసుకొచ్చినప్పుడు, నా బొంద తీసుకొచ్చినప్పుడు, కార్టన్ బీర్ తీసుకొచ్చినప్పుడు కాదు, నాకు సంబంధించినంత వరకు నా పేరెంట్స్ ఎప్పుడు నాకు దేవుళ్లే అని జీన్స్ షో కోసం చెప్పాడు. చూసావా? నేను నమ్మతాను అనుకుంటున్నా. ఒక స్టేటస్ కామెంట్, డాడీ 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ని మనకు పరిచయం చేయించి లవ్ చేసుకోరా అన్నప్పుడు దేవుళ్ళగా అనిపిస్తాడు. ఓకే, ఇప్పుడు మీలో నుంచి ఒక ఇద్దరు, భావన చందన వచ్చేయండి. చూద్దాం మరి రేవంత్ అండ్ రవి కరెక్ట్ గా వీళ్ళ మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ చెప్తారా లేదా అని. లెట్స్ ఇన్వైట్ ఇండియన్ ఐడల్ రేవంత్ అండ్ రవి. ఇదిగో మొత్తం ఫ్యామిలీ
చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళలోంచి ఇద్దరిని అక్కడ నిలబెట్టాము, భావన అండ్ చందన. భావనకి చందన ఏమవుతారు? భావన ఎవరు, చందన ఎవరు? ఫస్ట్ ఏంటంటే ఏమవుతారు? మీరు ఏమడిగినా సరే నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటూ ఉంటాను. అలాగే ఎలా అవుతారో కూడా చెప్పేయాలి. ఏమవుతారు, ఎలా అవుతారు, ఇవి రెండు చెప్పేస్తే 5 లక్షలు ఇస్తాం. భావన చందన. ఏమని పిలుస్తావు భావన చందన నువ్వు? భావన నో, మన జీన్ స్కూల్లో మనం ఏం నేర్చుకున్నాం? మహేంద్ర బాహుబలి అను నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వచ్చినటువంటి సెలబ్రిటీస్ కి నిజాలు చెప్పనని నేను ప్రమాణం చేస్తున్నాను. మామగారు మీ మనవరాలు కాలేజ్ ఎవరితో తిరుగుతున్నా నిజమేనా? దున్నపోతా ఏం మాట్లాడుతున్నావు? నీ ముఖం మంట, నీ పీనుకెళ్ళా, నీ బొబ్బెల్లా అంటున్నాడు. కాదు మామగారు, విన్నాం మొన్నే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ రా, ఏది అడిగినా నాకు తెలిసి తోటి కోడలు. ఇవ్వు 10,000. ఎందుకు? అవును కాదు చెప్పడానికి నేను 10,000 తీసుకుంటానని చెప్పాను కదా. అవును కాదు గుడ్లకు మొహం పెట్టకు. చెప్పు. తోటి కోడలు. తోటి కోడళ్ళు కాదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వదినా మరదలు. లాస్ట్ వదినా మరదలు. ఇవ్వు. వదినా మరదళ్ళు. ఓకే, వదినా మరదలు కాదు. నీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే పెళ్లి ద్వారా వచ్చేటువంటి రిలేషన్షిప్స్ మేము అడగం. ఓన్లీ బ్లడ్ రిలేషన్స్. ఎవరక్క ఎవరు చెల్లి? ఈ అమ్మాయి ఎవరో లెఫ్ట్ భావన, ఈ అక్క చెల్లి. భావన అక్క, చందన చెల్లి. కాదు ఇంపాసిబుల్. ఫిక్స్ అయిపోయింది, రవి అలాగే చెప్తాడు. భావన అక్క, చందన చెల్లి. భావన అక్క, చందన చెల్లి రైట్ ఆన్సర్. బ్లడ్ రిలేషన్ లో ఇంత పిహెచ్డి చేశాడు ఆయన. ఇప్పుడు ఎలా అవుతారు? భావన వాళ్ళ బాబాయ్ అంటే భావన వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు చంద్ర. 10,000 రాంగా? భావన వాళ్ళ నాన్నగారి తమ్ముడు గారి కూతురు చందన అవడంతో అక్క చెల్లెళ్ళు అయ్యారా? అవును అనుకుంటున్నాం. This is the wrong answer. సో అక్క చెల్లెలే, కానీ ఎలా, ఇంకే విధంగా చేయొచ్చు? భావన వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు ఉండొచ్చుగా. 10,000 తీసుకోండి. మీ 10,000 మీరు అన్నాడు. భావన వాళ్ళ పిన్ని అంటే అమ్మగారి చెల్లెలు. అమ్మగారి ఇటు సైడ్ నుంచి. అమ్మగారి చెల్లెనా కావచ్చు, అమ్మగారి అక్కైనా కావచ్చు. ఏదో ఒకటి చెప్పు. అమ్మగారి అక్క, అమ్మగారి చెల్లె. అమ్మగారి చెల్లి కాదు. పోనీ అమ్మగారు అక్క కూతురు. భావన వాళ్ళ అమ్మగారి అక్క కూతురు. కాదు. రేవంత్ గారు మీరు హెయిర్ స్టైల్ వేశారు కదా, అలాగే ఆ అమ్మాయి కూడా క్లీన్ గా ఫ్లాట్ వేస్తే నేను హింట్ ఇస్తాను. భావన జడేస్తే మీకు హింట్ ఇస్తారంట. భావనకి జడనా? అవునదా? ఏంటిది? మామూ. ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాలు జడా, సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా, ఓ పట్టు జడా, రసపట్టు జడా, బుస కొట్టు జడా, నస పెట్టు జడా, ఇప్పుడెందుకే ఈ రగడా, ఉవ్వాలు జడా,
మల్లె పూల జడా రూపము జడా సత్యభామ జడా వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడ ఈ తగవులేలనే జడ కుల్ల నడుముకి వెనకన తిరుగుతూ కళకళ. ఎవరు నేర్పించారు మీకు జడ వేయడం? ఇండియన్ ఐడల్ కాదు, జడ ఐడల్, జడ ఐడల్. ఎవరు నేర్పించారు రేవంత్? ఏదో అలా చూసి నేర్చుకున్నాం. ఎందుకే ఎంతమందికే లేదు. అరే ఎంత ప్రాక్టీస్ ఉంటే చేయగలుగుతారా? ఓవాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా. బామ్మగారు, వీడికి పెళ్లి అవ్వలేదు, ఆవిడికి పెళ్లి అవ్వలేదు, ఏమంటారు? హింటూ క్లీన్ గా జడేస్తే ఇస్తానన్నా, కానీ ప్రాపర్ గా లేదు. అంటే క్లినిక్ ప్లేస్ తీసుకురండి, క్లీన్ గా. అక్క చెల్లెలు, కానీ ఎలా అక్క చెల్లెలు అదే చెప్పినా ఎట్లా చెప్పు. భావన వాళ్ళ నాకు తెలుసు. ఇప్పుడు భావన వాళ్ళ తాత, చంద్ర వాళ్ళ తాత, ఇద్దరు బ్రదర్స్ అట్లా. ఓకే, భావన వాళ్ళ తాత అంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు నాన్నగారు నాన్నగారు ఇటు నాన్నగారు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉండొచ్చేమో కదా. ఎవరు పెద్ద? బాగా తాత, భావన వారి తాతగారు పెద్ద. ఓకే, 10,000 రాంగ్. ఇది కూడా భావన వాళ్ళ నాన్నగారి తమ్ముడు గారి కొడుకు గారి కూతురు చందన. రైట్ ఆన్సర్. సరే, ఇప్పుడు మీ ఇద్దరికి ఏంటంటే ఒక చిన్న స్పూఫ్ చేయండి. అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా గుర్తుంది కదా, ఆలీ గారును ఒక అమ్మాయిది సీన్ ఉంటుంది. ఆ అమ్మాయి పాపం ఎలా కావాలంటే అలా బిహేవ్ చేస్తూ ఉంటది అనమాట. నువ్వు ఇప్పుడు ఈ పలానా క్యారెక్టర్ అయిపో అంటే అలాగా. ఆలీ గారి క్యారెక్టర్ రేవంత్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి క్యారెక్టర్ నువ్వు. అంటే ఎప్పుడనగా పంపిస్తాను, ఇప్పటిదాకా అమ్మాయి రాలేదు. ఒక్క నిమిషం. బయట పెద్ద వాన, తుఫాను. అయ్యో, బాగా తడిసిపోయినట్టున్నారే. టవలుంటే ఇస్తారా? అయినా ఇప్పుడు సరే ఆగ్రా. ఇప్పుడు నేను గెటప్ లో ఉన్నా, నీకేమైంది? నువ్వు కూడా గెటప్ లో ఉండాలిగా. ఇప్పుడు టవలుంటే ఇస్తారా? అయ్యో, రండి. ఏమండి, టవలుంటే ఇస్తారా? నన్ను తొడవమంటారా? అప్పుడేనా? మీ ఇంట్లో బాన్ ఫైర్ ఉందా? రండి, ఉంది. నిప్పు పెట్టండి. ఇంత పెద్ద నిప్పు పెట్టారేంటి? ఏం చేస్తారు మీరు? నేను యాక్టింగ్ చేస్తుంటాను, ఎవరు తీసుకెళ్తే వాళ్ళతోని. జస్ట్ యాక్టింగ్. అదే యాక్టింగ్. ఇప్పుడు నేను మీ హస్బెండ్ ని. రేవంత్ నువ్వు ఆఫీస్ నుంచి రా. ఏంటి మా ఆయన ఇంకా రావట్లేదు ఆఫీస్? పిఏ రేపు పొద్దు 9:30 కల్లా వచ్చేసి. ఏంటండి ఎవరితో మాట్లాడేసి వస్తున్నారు? మా పిఏలేండి, నో ప్రాబ్లం, మీరు చెప్పండి. పిఏ బాగా అలసిపోయినట్టున్నారు. అవునండి. టీ కాఫీ కావాలి. ఏంటి అప్పుడేనా? ఇప్పుడే ఇంటికి వచ్చావు, అలసిపోయావు. నువ్వు ఇప్పుడు రేవంత్ వాళ్ళ అమ్మవి. నానా బుజ్జి, అమ్మా ఒక పాట పాడు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. నువ్వు ఇప్పుడు శ్రీముఖివి. ఏం పాట పాడుతున్నావు అప్పటి నుంచి నువ్వు? చాలా బాగా చేశారు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా వచ్చినందుకు. ఒకసారి ఇలా వచ్చేస్తే వాళ్ళతో ఒక సెల్ఫీ. He's a DJ,
మన ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, కర్టన్ పడిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు. మీరు పిల్లల్ని పేరెంట్స్ ని మ్యాచ్ చేయాలి. ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 120 సెకండ్స్. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 6,30,000 డబుల్ అవుతుంది. మీరు 12,60,000 తీసుకొని వెళ్తారు. 90 సెకండ్స్ మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 18,90,000 తో ఇంటికి వెళ్ళొచ్చు. లేదా 60 సెకండ్స్ మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది. మీరు 25,20,000 మీ సొంతం చేసుకోవచ్చు. అంత ఎక్కువద్దు అంత తక్కువద్దు, 90 లాగుదాం. 90. ఎవరు పరిగెత్తి తీసుకెళ్లి అక్కడ నించోబెట్టి బజర్ నొక్కుతారు, ఎవరు ఇక్కడ నించొని సలహాలు ఇస్తారు. రవి పరిగెడతాడు, ఇక్కడ సలహా ఇస్తాను. పేరెంట్స్ వచ్చేయండి. కర్టన్ డౌన్. ఓకే, పిల్లలు రండి. కర్టన్ అప్ వెళ్ళిన తర్వాత నీ టైం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు. కర్టన్ అప్. యోర్ టైం స్టార్ట్స్ నౌ. టైం 90 సెకండ్స్ ఉంది. అండ్ లాస్ట్ 20 సెకండ్స్ లోపే బజర్ కూడా ఉంటుంది మీకు. బజర్ నొక్కు రవి, తొందరగా బజర్ నొక్కు. ఆల్ రాంగ్. చెప్పురా చెప్పురా. మంచి మంచి. మళ్ళీ బజర్ నొక్కొచ్చు, బజర్ నొక్కొచ్చు. వన్ కరెక్ట్. ఒక మ్యాచ్ కరెక్ట్ గా ఉంది. మళ్ళీ బజర్ నొక్కు, మళ్ళీ బజర్ నొక్కు. టూ కరెక్ట్, 2 మ్యాచెస్ కరెక్ట్. మళ్ళీ మార్చు, తొందరగా మార్చు, బజర్ నొక్కు. త్రీ మ్యాచెస్ కరెక్ట్. ఒకటే 3 మ్యాచెస్ కరెక్ట్. ఒక్క సింగిల్ స్వైప్ చేస్తే చాలు. ఇంకా బజర్ లేదు, ఇంకా నో మోర్ బజర్స్. నువ్వు మార్చుకోవచ్చు, టైం ఉంది. రైట్ 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 ఫిక్స్ అది. దా ఫిక్స్ హై రైట్. బజర్ లేదు. 3, 2, 1 అండ్ ఓకే. సో జాక్ పాట్ కొట్టాను అనుకుంటున్నారు మీరు. నాకు తెలిసి ఒకటి తప్పు అనుకుంటా. సరే, ఇక్కడి నుంచి వద్దాము. సార్, మీ మ్యాచ్ కరెక్ట్ అయినట్టయితే ఇలా అనండి ఇద్దరు. మ్యాచ్ 4. మ్యాచ్ 3. మ్యాచ్ 2. అది జరిగింది. ఇప్పుడు మీ ప్లేసెస్ కి వెళ్ళి నిలబడండి మళ్ళీ. దాంతో ఏమైందంటే ఇప్పుడు మీకు చిల్లి గవ్వ కూడా రావటం లేదు. రేవంత్, నీ పాటతో వైండప్ చేసేద్దాం. ఏదైనా సరే హ్యాపీ ఎండింగ్ ఉండాలి. అబ్సల్యూట్లీ. సో సింగ్ అ సాంగ్. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా, పిల్లా నీ వల్ల. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం సర్వం నీదేలే. నాలోనే పొంగెను నర్మదా. ఎనీవే, మొత్తం భారతదేశం అంతా ప్రేమించేటువంటి ఇండియన్ ఐడల్ మన తెలుగువాడు కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరు సపోర్ట్ అందించినందుకు ఇండియన్ ఐడల్ లో ఉన్నప్పుడు. సో మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి. నువ్వు చాలా 2 స్టేట్స్ కి ఐడల్ అయ్యావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి మెయిల్ యాంకర్ లో నువ్వు ఐడల్ గా ఉన్నావు. రేపో మాపో నువ్వు డెఫినెట్లీ ఇండియన్ ఐడల్ కూడా వెళ్తావు. వెళ్ళవా?
థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇంతకన్నా ప్రేక్షకులు భరించలేరు మనల్ని. మనం బయలుదేరదాం పద. ప్రవీణ్ అండ్ రామ్ ప్రసాద్. అమ్మో ఈవిడ్ని కూడా వదలలేదా మీరు? బామ్మ నువ్వు ఇప్పుడే ఉన్నావంటే ఒక 50 సంవత్సరాల కిందగా తగిలుంటే నీకు ఉండేది. పీల్చడం సరే, ఎక్కడి నుంచి వదలాలో తెలిసిందా? అదే తెలియక 2 days నోట్లో ఉంచుకున్నాను మేడం. 6 ప్యాక్ ఏమో గానీ మాకు ఫ్యామిలీ ప్యాక్ కనిపిస్తుంది. ఎప్పుడొచ్చింది మీరు హీరో అయితే ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారు? ఖచ్చితంగా ప్రతి సినిమాలోనే హీరో హీరోయిన్ రొమాన్స్ ఉంటుందండి. ఉంటుందిగా. 9 నెలల లాంటి సినిమా ఉందనుకోండి. ఏమండి టైటిల్ లోనే 9 నెలలు రొమాన్స్ లేకుండా ఎలా వస్తుందండి? లేడీ గెటప్ లో సారీ ఇష్టమా, బిక్నీ ఇష్టమా? కచ్చి ఫ్రైలే. లిప్ లాక్ చేయాలంటే వినోదిని నా శాంతి స్వరూప్. అబ్బా ప్రవీణ్ తో డ్యూయట్ ఇష్టమా, హ్యాండ్ రెస్లింగ్ ఇష్టమా? ఇంకా నేను ఫస్ట్ నైట్ అనలే